స్టేజ్ మీద 10 మంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 63% మంది అవునని, 37% మంది కాదంటున్నారు. ఇక ఈ కేసీఆర్ గారు చేసిన దిక్కుమాలిన సమ్మెలు, దిక్కుమాలిన సంఘాలంటూ చేసిన వ్యాఖ్యలపై చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. వామపక్షాలు కానీ ఇతరత్ర కానీ. మరి ఉద్యోగ సంఘాల నేత అయినటువంటి సమ్మెల్లో అనుభవం కలిగినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు దీనిపై ఏది దిక్కుమాలింది, ఆయన దిక్కుమాలిన మాటలని మందకృష్ణ గారు ఇంకా అంతకంటే సీరియస్ గా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏమిటి దిక్కుమాలిన చర్చ అంటే? ఒకటి, ప్రభుత్వం కానీ లేకపోతే ఒక యజమాన్యం కానీ అసలు వాళ్ళ డిమాండ్ పట్టించుకోకుండా, వాళ్ళది జీతాలు పెరగవచ్చు, శాలరీస్ కావచ్చు, లేకపోతే ఇంకా సెలవులు కావచ్చు, ఏదైనా కూడా పట్టించుకోకుండా ఉన్నప్పుడు మేము జనరల్గా నోటీసులు ఇస్తాం, సమయం ఇస్తాం, మళ్ళీ అడుగుతాం, చేస్తాం, చివరికి పోవటం సందర్భం ఉంటుంది. కానీ యజమాన్యం ముందుకు వచ్చి, గవర్నమెంటే ముందుకు వచ్చి నిజంగా కూడా మీకు శాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి, మీరు చేసిన సేవకు గుర్తింపు ఇవ్వలేదు, మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీకు అన్ని రకాలుగా ఆదుకుంటారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే వాళ్ళు అడగకముందే, మా కార్మికులు అడగకముందే ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళని నిజంగా మీరు దేవుళ్ళతో సమానం, మీరు ఇంత సేవ చేస్తారని మాట్లాడి మీకు పెంచుతామని అన్న తర్వాత, చెప్పిన తర్వాత కూడా కొంతమంది కావాలని ఉసిగొల్పి ఇగో మేము ధర్నా చేసినందుకే జీతాలు పెరిగినాయి, మేమే పెంచినాం మీది అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంతమంది సమ్మెలకు దింపడం. ఆయన ముఖ్యమంత్రి గారు పిలుచుకొని మీరు సమ్మె విత్డ్రా చేసుకోండి, నా మాట నమ్మండి, నేను కంపల్సరీ మీకు జీతాలు పెంచుతాన్న తర్వాత కూడా ఎవరు కూడా జాయిన్ కాకుండా క్రెడిట్ గురించి కొంతమంది చేయడం మూలన ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆ కోపంలో మాట్లాడడం జరిగింది. వాస్తవంగా కూడా కొన్ని కార్మిక సంఘాలు అన్నీ కూడా ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు ఇస్తామన్నా కూడా చేసే సందర్భాలు ఉన్నాయి, దానిలో కూడా తప్పులేదు. కానీ ఒక ముఖ్యమంత్రి దిక్కుమాల దీక్ష చేసామని ఒక ఆయన అన్నారు, దిక్కుమాల ఉద్యమం చేసామని ఇంకో ఆయన అన్నారు. ఇట్లా అంత దిక్కుమాలన్న పదం మీద ఒక 10 ఆయన ఒక మాట 10 మంది ఇచ్చారు కదా. గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వం మీద విమర్శించాలనేటువంటి అభిప్రాయమే ఉంటది. ప్లస్ మళ్ళీ జనరల్ గా సంఘాలు దిక్కుమాలతనంగానే పోతుంటాయి, అట్లే ఉండవు దిక్కుమాలిన సంఘాలు అనేవి. అంటే రాజకీయ పార్టీల మద్దతుతోటే కథ నడుస్తూ ఉంటాయి. చాలా మంది కూడా కార్మికుల పక్షాన్ని, ఉద్యోగుల పక్షాన్ని అన్ని రకాలుగా ఎన్ని నష్టాలు వచ్చినా పోరాటం చేసిన సంఘాలు ఉంటాయి. కానీ ఆ సంఘాలన్నీ కూడా, నిజమైనటువంటి సంఘాలన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి చర్చలు పిలిచినప్పుడు లేదా మాట్లాడినప్పుడు దానిలో ఉన్నట్టు గౌరవించి ఒక సందర్భంలో విత్డ్రా చేస్తాయి, మళ్ళీ సమయం ఇచ్చిన తర్వాత కాకపోతే అట్లా చేస్తాయి. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్పిన తర్వాత, ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇట్లా అనవసరంగా రాజ్యాంగం చేసి కార్మికులను ఇండిసిప్లిన్ గా చేసి వీళ్ళటువంటి అన్ని సంఘాలను దిక్కుమాల సంఘాలని అన్నికే ఉండదు. అట్లా కొంతమంది కొన్ని సంఘాలకు, కొన్ని పార్టీలు ఉసిగొల్పి మీ అధికారుల సంఘం ఏమి దిక్కుమాలని అయితే కాదు, అధికారులు కాదు, కార్మిక సంఘాలు కూడా ఏం కాదు. కార్మిక సంఘాలు కూడా అన్ని సంఘాలు కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన పోరాటం చేసినందుకు ఈ రోజు కార్మికులు ఆ పరిస్థితి ఉన్నారు. ఇప్పుడు అడిగేటోడే ఎవరు లేకపోతే, కార్మికులకు సంఘాలే లేకపోతే ఇన్ని వచ్చినాయి. ప్రైవేటైజేషన్ ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి కార్మికులను పొట్టగొట్టినాయి. ఇన్ని పని చేస్తున్నా కూడా వాళ్ళకి ఉద్యోగ భద్రత గత ప్రభుత్వాలు, గత ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆయన ఉద్యోగ సంఘాల నేతగా ఉద్యోగ సంఘాలను కూడా ఆయన క్రిటిసైజ్ చేయలేడు. అట్లాని అధికార పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి సీఎం కూడా అంతే కదా అంటాడు. ఈ కాంట్ క్రిటిసైజ్ సీఎం. ఫ్యాక్ట్ రిమైన్స్, హైదరాబాద్ సంబంధించినంత వరకు సమస్య పరిష్కారం అయింది. ఇతర పట్టణాల లోపల ఇప్పటికి కూడా ప్రభుత్వం దాన్ని అడ్రస్ చేయలేదు వాళ్ళ సిచ్యువేషన్. ఇంకా మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ పర్సన్ స్ట్రైక్ లో ఉన్నారు. ఆ స్ట్రైక్ లో ఉన్నప్పుడు అక్కడ పారిశుద్ధ్యం పనులు జరగట్లా, ప్రతి నగరంలో చెత్త పెరిగిపోతుంది. ఇట్స్ ఎ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. కాబట్టి ఇంత ప్రాబ్లం అక్కడ ఉండే ఉద్యోగస్తుల సమస్య ఇంకా పరిష్కారం కాకుండా ఉంటే ఎవరిది బాధ్యత? ప్రభుత్వం ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ తీసుకోవడము. పంచాయతీలు, మున్సిపాలిటీలు తెలుసుకోవాలి. ఆయన ఏమన్నాడు? పంచాయతీలు అనేది ఎప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడు డబ్బులు ఇచ్చినా మీ కూడా మీదే కదా, దిక్కుమాల వ్యవహారం కాకపోతే అని సీఎం కామెంట్. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి కూడా పంచాయతీలకు నేరుగా మీరు నిధులు ఇవ్వట్లేదు కదండి. ఇప్పుడు ఇక్కడ నీ పంచాయతీ సంబంధించిన నీకు తక్కువ పడితే నీ ఇస్తానికి గత సుదీర్ఘ కాలంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పాలసీ ఏంటో ప్రకటించాలి. దే నీడ్ ఫండ్స్. ఈవెన్ మున్సిపాలిటీలో, ఇతర మున్సిపాలిటీ పంచాయతీల లోపల ఆ కార్మికుల సమస్య ప్రభుత్వ సమస్య అవునా కాదా? ఎప్పటివరకైతే ఆ సమస్య మీరు పరిష్కరించారో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు గానీ, ఉద్యోగ సంఘాలు గానీ వాళ్ళు ఏం చేయాలి? ధర్నా చేయాలి కదా. వాళ్ళ నిరసన ఎట్లా తెలవాలి? కాబట్టి ఈరోజు వాళ్ళు చేస్తున్నది, వాళ్ళు వెదర్ లెఫ్ట్ లీడ్ చేస్తుందా,
లేదా ఇంకో పార్టీ లీడ్ చేస్తుందా? ఖచ్చితంగా ఈరోజు ఆ సమస్య పరిష్కారం కాకపోవడం వల్లే ఆ సంఘాలన్నీ అక్కడ ఉన్నాయి. వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు. నినాక మొన్న ప్రభాకర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి తొలగించిన విధులు, సిటీలో తొలగించిన కార్మికుల గురించి ఆయన దీక్షలో కూర్చున్నాడు కదా ప్రభాకర్ గారు. సో ఇవన్నీ కూడా ఒక ఓవరాల్ వ్యూ తీసుకొని సమగ్రంగా మీరు ఒక ఏంటి మీ విధానం పరిష్కార దిశగా చెప్తే తప్ప లేదా ఊరికేనే మీరు అసహనానికి గురై ఒక్క నిమిషం అసహనానికి గురై ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు అసలు నీదో దిక్కుమాలవారం అని ప్రతిపక్షాలను అసలు ఉద్యోగ సంఘాలను కార్మికులు కూడా కించపరిచి మాట్లాడడం కరెక్ట్ గా ఉన్నారు. రైట్, ఓకే. మీరు కూడా మాట్లాడింది ఫైనల్ గా మళ్ళీ ఉంటాం. దిక్కుమాల సంఘాల మీద మీరేమన్నా అంటారా? అన్ని చోట్ల ఇట్లాగే ఉంటాయా? మనకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్రానికి సంబంధించి అయినా కూడా జనరల్ గా సంఘాలు యూనియన్స్ గురించి అన్నప్పుడు ఉద్యోగులుగా వాళ్ళు సమస్యలకు పరిష్కారం కోసం మేమైనా కూడా నోటీసులు ఇచ్చి ముందరగా ఒక ఫేజ్డ్ మేనర్ లో ధర్నాలు చేసుకుంటా లాస్ట్ కి స్ట్రైక్ దాకా వెళ్ళటం కరెక్ట్. కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళతోటి మాట్లాడితే మరి నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మాత్రం మొన్న ఎవరైతే స్ట్రైక్ లో విత్డ్రా కాబట్టి వాళ్ళందరినీ అబ్రప్ట్ గా ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి మరి ఈ రోజు హైదరాబాద్ చాలా మంది తీసేశారు. మా ఇంటి ముందు పనిచేసే 2 అమ్మాయిలు కూడా తీసే వాళ్ళు రోజు వచ్చి మా ఇంటి ముందు గోడు ఏడుస్తుంటే మరి ప్రభుత్వం మేము తెలంగాణ ఏం చేయలేమమ్మా మన పరిస్థితి మేము ఇక్కడ చెప్పే ఏదో ఉద్యోగ విష్ణు గారు అయిపోయింది కదా. విష్ణు గారు ఒక మాట మాట్లాడండి. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి గారు సంఘాలని దిక్కుమాలి సంఘాలు ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాస్తవమే. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏంటది? 2-3 సంఘాలు ఏం చేసినాయంటే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి లేదంటే అవుట్ సోర్సింగ్ మీద ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పుడు 15,000 రూపాయలకి ప్రభుత్వం ఒప్పుకునేటటువంటి దశలో ఒక సంఘం 11,000 రూపాయలకే మధ్యలో సమ్మె విరింపజేసింది. ఇలాంటి కూడా సంఘాల్లో జరుగుతూ ఉంటాయి, టైఅప్ అయిపోయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకుని, అనుభవాలు దృష్టిలో పెట్టుకుని, లేకపోతే అక్కడ ఆయన జరిగినటువంటి మేము మీకు చేస్తామని చెప్పినా కూడా రాజకీయం కోసం చేశారని ఇలాగ అనేక కోణాల్లో వచ్చినటువంటి మాట అది అనుకుని నేను భావిస్తాను. అయినా ముఖ్యమంత్రి స్థాయిలో దిక్కుమాలని అని చెప్పిన పదం వాడటం సరైనటువంటిది కాదు. ఎందుకంటే కార్మిక సంఘాలు కార్మికులను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గా ఉంటుంది. కానీ అలాంటి మాటలు మాట్లాడటం సరైనటువంటిది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్నటువంటి మాటలు కాదు. కొంత ఈ సంఘాలతోనే తెలంగాణ ఉద్యమం నడిపించింది. అన్ని సంఘాలతోనే ఈరోజు అట్లా ఎట్లా అంటారు సార్ ముఖ్యమంత్రి గారు? చేస్తా అన్న కూడా దాన్ని రాజకీయం చేసి చేయనీయకుండా చేసింది కదా. అనవసరంగా సమయించి కొంతమంది ఉద్యోగాలు తీసుకోమని మీ తీసుకుంటాం. అక్కడ ఏమైందంటే మాకు కొంత అధికారులు కూడా కొంతమంది లేకపోవడం, ఉన్న అధికారుల మున్సిపల్ సంస్థ ఇక్కడ తీసేశారు కదా, వాళ్ళని తీసేసుకుని మేము కూడా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చినాం. అధికారులు కూడా మమ్మల్ని అడగాల ఏమైతుంది ఎట్లా అనేటువంటి సూచన సలహాలు కూడా ఇప్పుడు మాకు ఉన్నటువంటి అధికారుల మధ్యలో కూడా వాళ్ళు సరైనటువంటి పాత్ర పోషించినందుకు వాస్తవాలు కూడా కొంత చెప్పనందుకు సమ్మె వరకు పోకుండా ఆఫీసర్లు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండే. సమ్మె వరకు పోనీయద్దు. ఎప్పుడు తప్పనే ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకురావడం, సమస్యలు పరిష్కరించడం, పసిగట్టి వెంటనే అవన్నీ ఇచ్చేటట్టు దిక్కుమాలతనం నడుస్తుంది. దిక్కుమాలతనం అని కాదు, అక్కడ కార్మిక సంఘాల్లో కొంతమంది ఎక్కడో ఒకరో ఇద్దరు అట్లా చేసి ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అనవసరంగా ఖరాబ్ చేసి వీళ్ళటువంటి భావంతో మా ముఖ్యమంత్రి మాట్లాడారు. కానీ మొత్తం కార్మిక సంఘాలని, అన్ని ఉద్యోగ సంఘాలు దిక్కుమాలినటువంటి మాట మాట్లాడే ప్రసక్తే ఉండదు. ఆ రోజు చురుకైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో ఈ సంఘాలు ఉన్నాయి. ఈ రోజు పునర్నిర్మాణం కూడా ఈ సంఘాలు పనిచేస్తున్నాయి కనుక దానికి అర్థం చేయాల్సిన అవసరం లేదు. తొందరలోనే ఖచ్చితంగా మేము మాట్లాడతాం. కార్మికులు తొలగించిన కార్మికులు కావచ్చు, ఇప్పుడు మున్సిపాలిటీలో చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం, వారు కూడా నాలెడ్జ్ లో ఉంది, తొందరలో పరిష్కారం అవుతాయి. రైట్. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ టీడీపీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్న దిగ్విజయ్ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 67% మంది అవునని, 33% మంది కాదంటున్నారు. ఇక ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన మల్లాది విష్ణు గారికి, ఇక్కడ మురళీకృష్ణ గారికి, దిలీప్ కుమార్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.